మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులు అయ్యే సంగతి మనకు తెలుసు. ఆ సందర్భంగా మనందరం కూడా అతను నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. అతనితో నాకు పరిచయం ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు అతను ఫైనాన్స్ మినిస్టర్గా, ఆ ప్రధానమంత్రి కాదు. చాలా సింపుల్. నాకు తెలిసి 3 సార్లు 4 సార్లు అతను ప్రధానమంత్రి చేశారు. ఆఖరికి నిన్న చనిపోయిన తర్వాత చూస్తే 2 ఎకరాల భూమి కూడా లేదు. అది అతని పరిస్థితి. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంట్లో పోటీస్కి వెళ్ళాలి, ఇది మీటింగ్స్లో. అతను మొత్తం అతను ఉన్న కోట్లు 2 కోట్లు, ప్రధానమంత్రి 2 కోట్ల డబ్బు కాదు, మాకు చేసుకున్న కోట్లు డబ్బు అనుకుంటా తెలుసు. అంత సింపుల్గా నార్మల్గా బతికిన వ్యక్తి మన్మోహన్. రెండోది ఏంటంటే అందరూ గమనించగలిగితే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు నేను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను. నేను ఇప్పుడు R&B మంత్రి. ఒకసారి మంత్రిగా నేను పివి నరసింహారావు గారి కళ్ళకి వెళ్ళాను. ఆ ఇద్దరు మహానుభావులు తెలుగుదేశం పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఏమనండి, ఇవాళ భారతదేశం ఇంత గర్వంగా తలెత్తి తిరుగుతుందంటే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారే. అంత మహానుభావులు. ఈవేళ రూపాయికి విలువ పెరిగిందంటే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్. లేకపోతే భారతదేశం స్టేజ్లో ఉండేది కాదు. అటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడికి మనం నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరి మీద, భారతీయులందరి మీద ఉంది. అందుకే నేను కోరితే ఏంటంటే ఒక్క 5 నిమిషాలు అతని ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా మనందరం నిల్చొని ఆ దేవుని ప్రార్థిద్దామండి. मनमोहन सिंह गारू अमर रहे, मनमोहन सिंह गारू अमर रहे, मनमोहन सिंह गारू ओके, खुशी स्टार्ट చేద్దాం.